అందరికీ నమస్కారం. ఎన్ఎంసీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మనం ఒక స్పిరిచువాలిటీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకుందాం మాస్టర్స్. మరి ఆ టాపిక్ ఏంటంటే, అభ్యాసం అంటే ఏంటి? వైరాగ్యం అంటే ఏంటి? అసలు మనం దేన్ని అభ్యసించాలి? వైరాగ్యం అనే దాన్ని దేన్ని అనుకుని వదిలేయాలి? అనే దాని మీద చిన్న చర్చను చేసుకుందాం. మరి చూడండి, చా మనకి అభ్యాసం అంటే ఏంటంటే ప్రాక్టీస్. దాన్నే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని మనకి ఇంగ్లీష్‌లో కూడా కొటేషన్ ఉందా లేదా? అంటే మనం దేన్ని అభ్యసించాలి? మనం దేన్నైతే ఆహ్, శా అశాశ్వతం అనుకుంటున్నామో దాన్ని మనం అభ్యసిస్తూ ఉంటున్నాం. కానీ అసలైందేంటి? శాశ్వతమైనదేంటి? ధ్యానము, మనం చేసే కర్మలు శాశ్వతం. మనం ఈ భూమి మీదకొచ్చాక ఎన్నో రకాల కర్మలు చేస్తాం. మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. కర్మ ఇన్ ద సెన్స్, కర్మ అంటే దాన్ని పని అని అంటారు. మనం చేసే దానిలో మంచి పనులు ఉంటాయి, చెడు పనులు ఉంటాయి. 2 కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలనమాట. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ తప్పుతూ చెడు మాత్రం పైకెళ్ళి మంచి తగ్గుతూ వస్తుందో, అక్కడ నువ్వు ఇంబాలెన్స్‌డ్ స్టేట్‌లో ఉన్నట్టనమాట. అంటే నువ్వక్కడ నీకు తెలియకుండా నువ్వు వైరాగ్యంలో పడిపోతున్నావు. అంటే ఏదైతే అశాశ్వతమో, అంటే లైక్ డబ్బు కోసం నువ్వు పోరాడుతున్నావు అనుకో, డబ్బనేది ఏంటి? శాశ్వతం కాదు. అశాశ్వతము. ఏదైతే అశాశ్వతమైన వస్తువుల్ని నువ్వు కోరుకుంటూ ఉన్నావో, నువ్వు అక్కడ వైరాగ్యంలో పడిపోతున్నావు. నిజంగా శాశ్వతంగా చేయగలిగిందేంటి అంటే ధ్యానము. ధ్యానం చేస్తే లైఫ్ ఎంతో బావుంటుంది. శాశ్వతమైన విషయాలకి మనం దూరంగా ఉండి, అశాశ్వతమైన విషయాలకి దగ్గరగా ఉంటుంటే మన లైఫ్ ఏ విధంగా బావుంటుంది? ఏ విధంగా మారుతుంది? మారదు. ప్రాపంచికంలో డబ్బు కావాలి. ఏ డబ్బుంటేనే ఏదైనా జరుగుతది. డబ్బుకే వాల్యూ. డబ్బు ఇచ్చినోడే వాల్యూ. డబ్బున్నవాడికే వాల్యూ అనే ఆ విషయాల మీద ఇష్టం వచ్చినట్టుగా చర్చలు జరుగుతూ ఉంటాయి. అవునా? కానీ మన ఆధ్యాత్మికంలోకొచ్చేసరికి ఎవడు ఎక్కువసేపు ధ్యానం చేస్తున్నాడో వాడికే వాల్యూ. ఎవడు ఎక్కువసేపు సాధన చేస్తాడో వాడికే మంచిది. అప్పట్లో భగవద్గీతలో అర్జునుల వారు శ్రీకృష్ణుల వారిని అడిగారంట. మన మనస్సు చంచలమైనది కదా! మరి ఆ చంచలమైన మనసు ఈ ప్రాపంచంలో, అంటే ఈ ప్రాపంచిక విషయాల్లో చంచలం అవ్వకుండా దాన్ని అదుపులో చేయాలంటే ఏం చేయాలి? అని అర్జునుల వారు శ్రీకృష్ణుల వారిని అడిగారంట. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఈ విధంగా సెలవిచ్చారంట. ఏమని? నాయనా అర్జునా, నువ్వు ఈ భూమి మీద ఏదైతే శాశ్వతమో దాన్ని మాత్రమే నువ్వు అభ్యసించాలి. ఏది శాశ్వతము? నువ్వు చేసే ఈ ధ్యానం శాశ్వతం. నువ్వు చేసే మంచి కర్మలు శాశ్వతం. నువ్వు చేసే మంచి పనులు శాశ్వతం. మరి వీటిని అభ్యసించాలి అని చెప్పారు. మరి ప్రాపంచికంలో ఉంటాం మనం. అంటే ఎంతోమంది జనాలు మధ్యలో మనం ఉంటాము. ఎక్కడెక్కడో ఉంటాం. ఎవరెవరితోనో ఉంటాం. మరి వాళ్ళందరితోనూ మనం ఎలా నడుచుకోవాలి? ఏ విధంగా నడుచుకోవాలంటే మనకెలా తెలుస్తుంది? తెలీదు కదా! అప్పుడు మనం చేయవలసిన రెండో పనేంటంటే, ఖచ్చితంగా వాక్చాతుర్యాన్ని సరి జేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే సరిగ్గా ఏ విషయాలు మాట్లాడుతున్నావో అది పర్ఫెక్ట్‌గా మాట్లాడాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఎదుటివాడిని ఇబ్బంది పెట్టడం వల్ల వచ్చే లాభం లేదు. వాక్చాతుర్యం కరెక్ట్‌గా ఉంటేనే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పత్రి సార్ కూడా ఈ మాట అన్నారు. ఎవరైతే సరిగ్గా పర్ఫెక్ట్‌గా మాట్లాడతారో వాళ్ళతోనే మనం ఉండాలి. ఎవరి మాటలైతే మనకి నొప్పిచ్చేలా ఉంటాయో వాళ్ళతో మనం మూవ్ అవ్వకూడదని మన పత్రి సార్ కూడా చెప్పారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ గూడా మీ యొక్క వాక్చాతుర్యాన్ని సరి జేసుకోండి. ఎప్పుడైతే వాక్చాతుర్యం సరిగ్గా ఉంటుందో మనకి లైఫ్ అనేది బావుంటుంది. నిజంగా మన ఇంట్లో మన వాళ్ళతో మనకు అనుకున్నట్టుగా వాక్చాతుర్యం ఉండకపోవచ్చు. కానీ అక్కడ కూడా సరి చేసుకొని ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఆచరిస్తేనే పక్కన వాళ్ళకి చెప్పాలి. నువ్వు ఆచరించకుండా పక్కన వాడికి చెప్పకూడదు. దీనికి ఎగ్జాంపుల్ ఒక స్టోరీ ఉందండి. ఓ రోజు రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒకాయన చిన్న పిల్లాడిని తీసుకొని వస్తాడంట. అయ్యా! నా పిల్లవాడు బెల్లం ఎక్కువ తినేస్తున్నాడు. ఆ బెల్లాన్ని మానిపించాలండి. అది
ఎలాగా మీరు చెప్తే బావుంటదండి అని రామకృష్ణ పరమహంసుల వారిని ఆయన అడిగితే, అప్పుడు రామకృష్ణ పరమహంసులు ఏం చేశారనుకున్నారు? వెంటనే మానేయమని చెప్పలా. ఏం చెప్పాడనుకున్నారు? అవునా నాన్న నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఒక వారం ఆగి తీసుకురా అన్నాడంట. సరే అని చెప్పి ఇంక ఈ వారం రోజులు వదిలేసి మళ్ళీ తీసుకెళ్తాడంట. అయ్యో! నీ సంగతి నేను మర్చిపోయాను. ఇంకొక్క వారం ఆగి తీసుకురా అని చెప్పి రామకృష్ణ పరమహంసులు ఆ భక్తుడితో అంటారంట. అప్పుడు మళ్ళీ వదులుతాడు. మళ్ళీ ఇంకో వారం అయిన తర్వాత వెళ్ళి అంటే అప్పుడు ఆ పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, "నాన్న బంగారం ఈ బెల్లం మానేయరా" అంటాడు. అంతే. అప్పుడు ఆ భక్తుడికి కొంచెం కోపమొస్తుందండి. ఎందుకని? ఈ మాట చెప్పడానికి నువ్వు 2 వారాలు ఎందుకు టైం తీసుకున్నావు? ఈ 2 వారాలు కూడా మా వోడు బెల్లం మానలేదు సరి కదా! ఇంకా ఎక్కువ తిన్నాడు. దానికి డబ్బులు ఖర్చు, అన్నీ ఖర్చు అంటూ కోప్పడితే, అప్పుడు రామకృష్ణ పరమహంస ఇలా చిరునవ్వు నవ్వి, నాయనా అతనికి చెప్పాలంటే ముందు నేను మానాలి. నాకు బెల్లం అంటే చాలా ఇష్టం. మరి నాకు ఆ బెల్లం మానితే గాని నేను అవతలోడికి చెప్పలేను కదా! అందుకు నేను ఈ బెల్లం మానడానికి నాకు ఈ 2 వారాలు టైం పట్టింది. నాకు టైం పట్టింది కాబట్టి నేను మానాను కాబట్టి అవతల వాళ్ళకి చెప్పగలుగుతాను అంటే, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఏదైనా సరే మనం ఆచరించాలి. మనం ఆచరిస్తేనే పక్కన వాళ్ళకి చెప్పాలి. మనం ఆచరించకుండా పక్కన వాళ్ళకి నీతి కబుర్లు చెప్పామనుకోండి, ముందు నువ్వు చూసుకో తర్వాత నాకు చెప్దు గాని. సింపుల్‌గా ఓ డైలాగ్ అంతే. ఎక్స్‌ట్రా రాదు. అర్థమైందా? అందుకే మనం ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాం? ఎందుకు చెప్తున్నాం? ఎలా చెప్తున్నాం? అనే దాని మీద మనం ఆచరణ పెట్టుకుంటే మన సాధన బావుంటుంది. ఎందుకంటే మన సాధన కరెక్ట్‌గా ధ్యానం చేస్తున్నప్పుడు, కరెక్ట్‌గా సాధన చేస్తున్నప్పుడు మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఒక మంత్రం అవుతుంది. మాటే మంత్రము అన్నారు. నోటిలోని మాట నుదుటి మీద రాత అన్నారు పెద్దలు. అలాగే మన బ్రహ్మర్షి పత్రిజీ గారు కూడా. మరి దాన్ని బట్టి ఏం మాట్లాడుతున్నామో చూసుకోవాలి. ఇక్కడ టాపిక్కు మెయిన్‌గా మనం ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అన్నది కాదు. దేన్ని అభ్యసించాలి? దేన్ని మనం అభ్యసించాలంటే, మనం ధ్యానాన్ని ఖచ్చితంగా అభ్యసించాలండి. ఇది ఒకరోజు చేసి ఆపేస్తే అది అభ్యాసన అవ్వదు. సాధన అంటే ఒకరోజు చేసి వదిలేసేది కాదు. ఒక సాధన అనేది ధ్యానం మీదే కాదండోయ్! నువ్వు చేసే ప్రతి పని మీద కూడా సాధన అనేది ఉండాలి. సాధన అంటే దాని అర్థం ప్రాక్టీస్. ఏ విధంగా ప్రాక్టీస్? ఒకరోజు ఈరోజు దోసేస్తున్నావు. అలా అని చెప్పి తర్వాత నుంచి ఏయడం వదిలేసావనుకో, ఇంకా దోసేసే విధానం నీకు అలవాటు ఉంటదా? ఉండదు. నీకు వన్స్ సీనియారిటీ వచ్చాక అది వేరు. కాదని అనను. కానీ ఒకరోజు దోస ఏసిన తర్వాత, ఆ దోసని మళ్ళీ కొన్నాళ్ళు నువ్వు ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్‌గా నీకు దోసేయడం అనేది వస్తుంది. అవునా కాదా? అదే విధంగా ఇదే విధంగా చూసుకున్నట్లయితే మనం ధ్యాన సాధన అనేది పర్ఫెక్ట్‌గా చేయాలి. రోజుకి ఎంతసేపు చేయాలి? నీ ఇష్టం నాయనా. నీ వయసెంతో అన్ని నిమిషాలు చేయొచ్చు. గంటల తరబడి చేయొచ్చు. రోజంతా కూర్చో. ఎవ్వరు వద్దనరు. నువ్వు ఎంతసేపు సాధన చేశావన్నది పాయింట్ గాదు. ఎంత తక్కువ సమయంలో ఆలోచన లేని స్థితిని పొందుతున్నావు. అంటే శూన్య స్థితిని నువ్వు పొందుతున్నావు అనేది తెలుసుకోవడమే ఈ సరైన ధ్యానము. అర్థమైందా? మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు మనం కొన్ని ప్రక్రియలు చేస్తాం. ఏమిటయి? కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, వేలల్లో వేళ్ళు పెట్టుకొని, కళ్ళు మూసుకొని, మన మనసుని శూన్యం చేసి, నోటిని శూన్యం చేసి, అంటే నోటిలోని మౌనం అంటారు దాన్ని. నోటిలోని మౌనం ఉంచుకొని, మనస్సును శూన్యం చేసుకొని, ఇన్ని విధాలుగా చేయాలి. మనసు అనేది వెంటనే శూన్యమవుతదా? అవ్వదు. ఎందుకంటే అది ఒక కోతనమాట. మనసుని కోతితో పోల్చొచ్చు. కోతి ఎప్పుడూ ఒక చోట నిలబడదు. కావాలంటే గమనించండి. ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి, లేదా ఆ చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి, లేదా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అలా దూకుతూనే ఉంటది. అలాగా మన మనసు కూడా చంచలమైందనమాట. అలాగా ఇష్టం వచ్చినట్టు చంచలమయ్యి ఆహ్, ఉండడంలో మరి అది అంత ఈజీగా శూన్యస్థితి ఎలా పొందగలుగుతది? పొందలేదు. ఎందుకంటే తనకి తన విషయంలో కన్నా ఎదుటోడి విషయంలో ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? అన్న పాయింట్ ఖచ్చితంగా అతనికి అవసరం. కాబట్టి మన మనసుని
అభ్యాసంలో పెడితే అంటే మనసుని ధ్యానంలో పెట్టి శూన్య స్థితికి తీసుకురాగలిగితే మనకి మనం అభ్యాసం చేయొచ్చు. ఇప్పుడు వైరాగ్యం అంటే ఏంటి? దాన్ని ఎందుకు వదిలేయాలి? చెప్పుకుందాం. వైరాగ్యం అంటే మనకి డబ్బు ఉంది. ఏ తర్వాత ఆస్తులున్నాయి. తర్వాత బంధాలు, బంధుత్వాలు, ఊర్లో మంచి పేరు, లేకపోతే ఇంకొకటి వగైరా వగైరా ఇయన్నీ ఉన్నాయి. కానీ ఏది అశాశ్వతమే. ఏది శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా అశాశ్వతమే. ఈ అశాశ్వతమైన వస్తువుల కోసం, వాటి కోసం, అశాశ్వతమైన విషయాల కోసం మనం ఏం చేస్తున్నామంటే, మన బ్రెయిన్ గానీ, మన మనసు గానీ దాని మీద ఉంచుతున్నామన్నమాట. ఎప్పుడైతే దాని మీద మనం ఉంచుతున్నామో, మనకు తెలియకుండా మనకి అరిషడ్ వర్గాల్ని మన లోపలికి తెచ్చేసుకుంటున్నాం. అసలు మనం జయించాల్సిందే అరిషడ్ వర్గాల్ని. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అరిషడ్ వర్గాల్ని ఆహ్వానించేస్తున్నాం. దానివల్ల వచ్చే లాభాలేంటి? చూద్దాం. అరిషడ్ వర్గాలు నీలో ఉంటే వచ్చే లాభాలేంటో. నీ కోపం వల్ల నీ బంధుత్వం పోతుంది. నీ కోపం వల్ల నీకున్న మంచి పేరు పోవచ్చు. నీ కోపం వల్ల నీకున్నవన్నీ దూరం అవ్వచ్చు. అందుకే తన కోపమే తన శత్రువు అన్నారు. అవునా? ఓకే. నెక్స్ట్ నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు. ప్రాణాన్ని కొనగలవా? కొనలేవు. నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు. సరైన వస్తువుని నువ్వు తీసుకోగలవా? తీసుకోలేవు. నీకు డబ్బుంటే ఉండొచ్చు. నీకు ఎదుటోడికి సాయం చేసే గుణం లేకపోతే ఆ డబ్బు అనేది దేనికైనా యూజ్ అవుతుందా? నీ తరాల కోసం నువ్వు డబ్బు కూడబెడితే వచ్చే లాభం ఏంటి? ఏమీ లేదు. నీ లాకర్ నిండా డబ్బు ఉంటుంది అంతే. నీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది. కానీ నువ్వు అదే డబ్బు నువ్వు 10 మందికి సాయం చేస్తే నీ తర్వాత తరాలకు కూడా నువ్వు శాశ్వతంగా నిలుస్తావు. అందుకే ఎప్పుడు ఏది అశాశ్వతమైన వస్తువుల కోసం ప్రాకులాడడం మానేసి శాశ్వతమైన వస్తువుని పట్టుకోవడమే అభ్యాసము. అశాశ్వతమైన వస్తువుల్ని పట్టుకుని ఉంటే నువ్వు వైరాగ్యంలో పడతావు. నువ్వు నువ్వు వైరాగ్యాన్ని వదిలి చూడు, వైభోగం నీ దగ్గరకు వస్తుంది. పత్రి సార్ కూడా ఆయన పాటలో అన్నారు, వైరాగ్యం వద్దంటారో అన్నలార వైభోగం మనదంటారో, వైరాగ్యం వద్దంటారో అన్నలార వైభోగం మనదంటారో, ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను పడదామురో అని పత్రి సార్ అన్నారా అనలేదా? కారణం ఏంటి? మనం వైరాగ్యాన్ని వదిలేస్తే వైభోగం మనకొస్తుంది. మనం ఎప్పుడైతే వైరాగ్యాన్ని వదిలేసి అంటే ఈ వైరాగ్యంలోనే నీ కోపం, ఈ వైరాగ్యంలోనే నీకు అన్నీ ఇందాక చెప్పినట్టు ఈగో కానీ, డబ్బు కానీ, ఇంకోటి కానీ వగైరా వగైరా కానీ ఇవన్నీ కూడా నీ వైరాగ్యానే. ఆ వైరాగ్యాన్ని వదిలేస్తే నువ్వు మహారాజుగా ఉన్నంత భోగాన్ని నువ్వు పొందొచ్చు అన్నదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇదే మాస్టర్స్ నేను చెప్పదలుచుకుంది. ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి. అభ్యాసనకి వైరాగ్యానికి తేడా తెలుసుకోండి. ఎప్పుడైతే మనం అభ్యాసం చేస్తూ ఉంటామో మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము. సాధన ధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. కేవలం అస్తమాటు నేనే కనపడను, చాలామంది మాస్టర్స్ కనబడతారు. అందరూ కూడా వీడియోస్ని ఆచరించాలని కోరుతున్నాము. మరి లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సమస్త జీవి సుఖినో భవంతు.